ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఉగాది నుంచి మరి చాలా బాగుంది అని చెప్తున్న రాశుల్లో వృషభ రాశి ఒకటి. ముఖ్యంగా వృషభ రాశి అనేది మనకి ద్వాదశ రాశుల్లో రెండవ రాశిగా అందరికీ తెలిసిందే. ఎవరైతే కృత్తిక 2, 3, 4 పాదాల్లో మరియు రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, ముగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వృషభ రాశి కోవలోకి వస్తారు. ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాది నుంచి ఏదైతే వృషభ రాశి ఉందో ఆ వృషభ రాశి వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుకోవటం అనేది, అన్ని విధాల అభివృద్ధిదాయకంగా ఉండటం అనేది ఎక్కువ మంది జ్యోతిష పండితులు చెప్తున్న విషయం చాలామందికి విదితమే. అయితే ఇదే సమయంలో కొంతవరకు ఇంటి సమస్యలు ఇబ్బంది పెట్టడం, అలాగే ఇంట్లో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి కొంత అనారోగ్యాలు, దీనివల్ల మానసికంగా కొంత ప్రశాంతత లేకపోవటం అనేది కూడా తెలియజేయటం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు మనం ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆర్థికంగా చికాకులు పోయి ఖర్చులు తగ్గి ఏ రకంగా ముందుకెళ్ళాలనేది ఒకటి. మరొక విషయం ఏంటంటే ఎప్పటి నుంచో వీరికి ఏదైనా సరే గృహం సొంతంగా తీసుకోవాలి, లేదా ఏదైనా సరే ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకోవాలి, ఇలా గృహానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి పరంగా అభివృద్ధి ఎలా తీసుకెళ్ళాలి, ఏ రకంగా ఇది సరైన సమయమా కాదా ఇత్యాది వివరాలన్నీ కూడా ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే వృషభ రాశి వారికి ఇప్పుడు సువర్ణ కాలం నడుస్తుంది కనుక ఈ కాలాన్ని మనం ఏదో రకంగా సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థికంగా నిలదొక్కోవాలనుకుంటున్నారా, ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటున్నారా, వృత్తి ఉద్యోగాల పరంగా మరింత శ్రేయస్సు ఆకాంక్షిస్తున్నారా, గృహ నిర్మాణాది యోగాలు కలగాలని కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పే పరిహారం మీకోసమే. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా వృషభ రాశి లేదా లగ్నానికి చతుర్థాధిపతి అంటే ఇంటికారకుడు రవి ఉండి ప్రస్తుతం లాభస్థానంలో మీనంలో సంచరించడం అనేది జరుగుతుంది. ఇంచుమించుగా ఏప్రిల్ మధ్యకి మేషంలో ఓచులోకి రావటం అనేది, ఆ తర్వాత మరి వృషభంలోకి, తర్వాత ధనస్థానమైన మిథునంలోకి, అంటే ఇంచుమించుగా జూన్ వరకు కూడా, అంటే ఉత్తరాయణం పూర్తయ్యేంత వరకు కూడా మనకి ఎక్కువ శాతం వృషభ రాశి వారికి ఇటు ఆర్థికంగా ఎదుగుదలకి కానీ, గృహ విషయాల్లో సానుకూలత కానీ ఇత్యాది అంశాల అన్నిటిలో కూడా అనుకూలమైన స్థితి కలగబోతోంది. మరి ఈ రకంగా ఏ ఫలితాలు మనం పొందొచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉద్యోగ పరంగా మీరు ఏదైనా సరే కొత్త ఉద్యోగం మార్పు కావాలని కోరుకున్నట్టయితే కనుక దానికి సంబంధించినంత వరకు ఇదే సరైన సమయం. తర్వాత మీరు ఏదైనా సరే విదేశాలకి వాటికి వెళ్ళి అక్కడ ఇంకేదైనా సరే ఇంకా ఆర్థికంగా సుస్థిరత్వం పొందాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన విషయాల్లో ఇంచుమించుగా డిసెంబర్ వరకు కూడా మనకి అనుకూలమైన యోగ్యత అనేది ఉంటుంది. ఏదైతే ఇంటి విషయాలు, ఇప్పటికే మీకు ఏదైనా సరే స్థలం ఉంది, ఆ స్థలంలో మనం ఏదైనా సరే ఇంటి నిర్మాణం చేయాలనుకుంటున్నాము, లేదు అనేక రకాలుగా మనం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇటు రుణం అనేది లభించకపోవటం, అంటే గృహ రుణం అనేది మనకి లభించకపోవటం, ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండటం, ఈ రకంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టయితే కనుక ఇక కొద్దిగా మీరు ఊపిరి పీల్చుకోవచ్చు. ఇక్కడి నుంచి మీరు కనుక గట్టిగా ప్రయత్నిస్తున్నట్టయితే తప్పకుండా ఇంటి కళ నెరవేరటం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా ఎవరైనా సరే ఉన్న ఒక స్థలమో లేదా అంతకుముందే కొనుగోలు చేసి దాన్ని అమ్మకానికి పెట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ మంచి చోట కొందాము, మరింత సౌకర్యవంతమైన ఇల్లు తీసుకుందాము అనే ఆలోచన ఉన్న వాళ్ళకైతే కనుక మార్చి మొన్న ఇంచుమించుగా 15వ తారీఖు నుంచి మే 14వ తారీఖు మధ్యకాలం ప్రస్తుతం మనకి అనుకూలకంగా ఉంది కనుక ఇప్పుడు వాటికి సంబంధించిన ప్రయత్నం చేసుకోవటం వల్ల మరింత మంచి జరుగుతుంది. సరే, ఇప్పుడు మనకి ఏదైనప్పటికీ కూడా ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటినీ అధిగమించి ముందుకెళ్ళటం కోసం మీకు ఒక పరిహారాన్ని నేను సూచిస్తాను. ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళు కానీ లేదా మరి ఇంటి యజమాని చదవగలిగితే ఇంటి యజమాని కానీ ఏదైతే మణిద్వీప వర్ణన అనే స్తోత్రం ఉంటుందో
అది ఉత్తరముఖంగా అంటే దక్షిణంలో కూర్చుని ఉత్తరముఖంగా కానీ, పడమల్లో కూర్చుని తూర్పు ముఖంగా కానీ, అలా రోజుకి ఒకసారి చొప్పున 11 రోజులు చదవటం వల్ల కూడా మనకి ఇంటికి సంబంధించిన ఏమన్నా సరే ఇబ్బందులు తొలగటం అనేది ఉంటుంది. లేదు, లలితా సహస్రనామ స్తోత్రంలో చింతామణి గృహం తస్థ అనే ఏదైతే మనకి శ్లోకం ఉంటుందో దాన్ని ప్రతినిత్యం కూడా 27 సార్లు చదివినా కూడా మంచి ఫలితం రావటం అనేది అయితే ఉంటుంది. తర్వాత వృషభ రాశి లేదా లగ్నం వాళ్ళకి ఇంటికి సంబంధించిన వాడు సూర్యుడు కనుక, సూర్యుడు ఎవరికైనా సరే ప్రత్యక్షంగా కనపడే అవకాశం ఉంటే కనుక సూర్యుడికి ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకుని మీ యొక్క ఇంటి కల తొందరగా నెరవేరాలని కోరుకోండి. ఆ రకంగా కూడా ఇంటి యోగం పట్టడం అనేది ఉంటుంది. ఇక చివరిగా తూర్పులో సాధ్యమైనంత వరకు ఇంట్లో ఎక్కువ బరువులు లేకుండా చూసుకోండి. అలాగే తూర్పులో మీరు ఏదైనా సరే సన్ రైజ్ అంటే సూర్యోదయానికి సంబంధించిన చిత్రపటం పెట్టుకుని ప్రతిరోజు కాసేపు దాని వంక తదేకంగా చూస్తూ మనసులో ఈ సొంతింటి కళ నెరవేరుతోంది అనే ఒక మైండ్కి సంకేతం ఇచ్చుకోవటం వల్ల కూడా చాలా శీఘ్రంగా ఫలితం రావడానికి ఉంటుంది. ఈ రకంగా చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు గృహ సౌఖ్యము, గృహంలో ఉండే చింతలన్నీ కూడా పోవటం, అంటే ఏదైనా మనకి పెద్దవాళ్ళ పరంగా కానీ ఇతరత్ర పరంగా కానీ ఏవైనా సరే ఒత్తిళ్ళు ఉన్నా కూడా ఆ ఒత్తిళ్ళన్నీ తొలగి ఇంటిలో మానసిక ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి, సొంత ఇంటి కళ నెరవేరుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.